దక్షిణాదితో పాటు బాలీవుడ్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సోనూ సూద్. తెరపై విలన్ పాత్రలు పోషిస్తున్నప్పటికీ కూడా నిజ జీవితంలో అతను రియల్ హీరో. ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ సమయంలో ఎవరూ చేయలేని మంచి పనులు చేశారాయన. ఇల్లు వదిలి ఇతర రాష్ట్రాలకు పనికి వెళ్లిన కార్మికులను తన సొంత ఖర్చులతో స్వస్థలాలకు తరలించారు. ఇదే సమయంలో సోనూ సూద్ సేవ గురించి రోజుకో కథనాలు వచ్చాయి. సోనూ సూద్ సహాయం పొందిన చాలా మంది తమ పిల్లలకు సోనూ సూద్ పేరు పెట్టారు. పలువురు రాజకీయ నేతలు కూడా సోనూ సూద్ సేవను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు సోనూ సూద్ ను పిలిచి సన్మానించారు కూడా. పలువురు కేంద్ర మంత్రులు కూడా సోనూ సూద్ ను కలిసి సన్మానించారు. అదే సమయంలో సోనూ సూద్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లుగా పుకార్లు కూడా వచ్చాయి. కానీ అది అబద్ధమని తేలింది. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ సూద్ తనకు అప్పట్లో వచ్చిన రాజకీయ ఆఫర్ల గురించి ఓపెన్ అయ్యారు. తనకు సీఎం లేదా డిప్యూటీ సీఎం ఆఫర్లు ఇచ్చారన్నారు. మీరు ఎన్నికల్లో నిలబడకండి, మాతో పాటు నిలబడండి అని కొందరు జాతీయ స్థాయి నేతల నుంచి ఆ ఆఫర్లు వచ్చాయని సోనూ సూద్ తెలిపారు. ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఓ పార్టీ నుంచి వచ్చిందట. అయితే ఏ పార్టీ నుంచి ఏ నేత ఆఫర్ ఇచ్చారనేది సోనూ సూద్ వెల్లడించలేదు. రాజకీయం చాలా మందికి అధికారం, డబ్బు. కానీ నాకు ఆ రెండిటిపై ఆశ లేదు. నేను ఇప్పటికే ప్రజలకు సహాయం చేస్తున్నాను. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు పరిధులు కూడా లేవు. నేను రాజకీయాల్లో ఉంటే ఎవరికైనా సమాధానం చెప్పాలి. నన్ను నియంత్రించడానికి ఎవరైనా ఉంటారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే రాజకీయాల్లోకి వెళ్లలేదు అని సోనూ సూద్ చెప్పారు. సోనూ సూద్ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ కూడా ఆయన సోదరిని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి దింపారు. తన సోదరి తరపున ప్రచారం కూడా చేశారు సోనూ సూద్. అయితే ఆయన సోదరి ఎన్నికల్లో గెలవలేదు. ఎన్నికల్లో ఆప్ అనుకూల అభ్యర్థి విజయం సాధించారు. పంజాబ్లో కాంగ్రెస్ ఓడిపోయి ఆప్ అధికారంలోకి వచ్చింది.